హాయ్, హలో. ముందుగా నా మిత్రులకు, శ్రేయోభిమానులకు, అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 2025 సంవత్సరంకు స్వాగతం పలుకుతూ యాది ముచ్చట్లకు స్వాగతం సుస్వాగతం. చాలామంది చెప్తూ ఉంటారు, కానీ ఏ మాటైనా పరిపూర్ణత సాధించి చెప్పడం అనేది ఒక విజ్ఞత. మనిషి కామన్గా జీవించడం అనేది జరుగుతూనే ఉంటుంది, కానీ ఆ జీవన యజ్ఞంలో మనిషి ఏం చేస్తున్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడు, అతని జీవిత లక్ష్యం ఏంది, తర్వాత ఇతరులను బాధ పెడుతున్నారా, అతని ప్రవృత్తిలో వృత్తిలో ఏదైనా చేంజ్ కనపడుతుందా అనేది సకల సృష్టి గమనిస్తూ ఉంటుంది. మన బాడిని మనం కాపాడుకునే బాధ్యత మన మీద పరిపూర్ణంగా ఉంటుంది. మనకు ఇంత ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఇచ్చే మన అవయవాలను మనము నాశనం చేసుకోవడం ఏంటి? అలా మన బాడీని మనమే నాశనం చేసుకున్న చరిత్ర మనది. సిగరెట్, వాట్ ఈస్ స్టైల్? స్టైల్గా సిగరెట్ తీసుకొని సిగరెట్ తాగుతూ మన గుండెకు మనమే అపకారం చేసుకుంటున్నాం. అంటే మనంత దుష్టులం, మనంత పాపాత్ములం, మనంత కఠినాత్ములం ఎవరన్నా ఉంటారా? ఇతర వ్యక్తులకు అపకారం చేస్తానము అని చెప్పడం లేదు. నువ్వు సిగరెట్ తాగడం వల్ల నిన్ను నువ్వు కోల్పోతున్నావు. నీ కొరకు నిరంతరం లబ్దిబ్ మట్టుకునే గుండెకు గాయం చేస్తున్నావు. నీ ప్రాణం కోసం, నీ కోసం పరితపించే ఒక హృదయం కోసం, నీ గుండె కోసం నువ్వు ఆలోచించలేదంటే నీ అంత మూర్ఖపైన వ్యక్తి ఎవరైనా ఉంటారా అంటే సృష్టిలో ఎవరు ఉండరు. అనునిత్యం ఇంధనంగా నీ గుండె నిన్ను కాపాడుకుంటుంటే ఆ గుండెకు నీ చేతులతోని సిగరెట్ను పీల్చి ఆ గుండె కవాటాలను మూయిస్తున్నాం. ఇది ఎంతవరకు న్యాయం? ఎంతవరకు ఇది సమంజసం? గమనించండి. సిగరెట్ తాగి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుని నీ అవయవాన్ని నీ కొరకు 24 గంటలు శ్రమించి పంపింగ్ చేసి నీకోసం నిన్ను యాక్టివ్ చేస్తుంటే నువ్వొక వెధవల్లిక్క సిగరెట్ కాల్చి నీ కవాటాలను నీ గుండెకు నువ్వే గాయం చేసుకుంటున్నావు. అలాగే మత్తుమందు అంటే బ్రాండీ, విస్కీ తదితర ఆల్కహాల్ తీసుకొని నీ కాలేయానికి, గుండెకు, కిడ్నీలకు నువ్వే నీ వస్తువులను, నీ బాడీలోని అవయవాలను నిన్ను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకునే నీ అవయవాలను నువ్వే నాశనం చేసుకుంటున్నావే. నువ్వు ఎలాంటి మనిషివి? నీవు సమాజాన్ని ఏం కాపాడుతావు? ఇతర వ్యక్తులకు ఏం సపోర్ట్ చేస్తావు? పర్యావరణాన్ని ఏం కాపాడుతావు? చెప్పు మిత్రమా. ఇలాంటి నీ బాడీని నువ్వు కాపాడుకోలేని దీనస్థితిలో నువ్వున్నప్పుడు నువ్వు సమాజానికి ఏం సేవ చేస్తావు? ప్రజలకి ఏం సేవ చేస్తావు? అలాగే ప్రకృతి పరిరక్షణ ఎలా కాపాడుతావు? దయచేసి మీరు ఆలోచించండి. ఎట్టి పరిస్థితిలో చెడు వ్యసనాలకు బానిస కాకూడదు. చెడు వ్యసనాలకు బానిస అయినప్పుడు నీవు నీ కంటి చూపునిచ్చే
కళ్ళ గురించి ఆలోచించండి. నీకు దుర్వాసనను పీల్చే ఆ ముక్కుల గురించి ఆలోచించండి. నీ నాలిక రుచి చూపెట్టి ఆ నాలిక గురించి ఆలోచించండి. అలాగే నీ ఊపిరితిత్తుల గురించి ఆలోచించండి. నీ గుండె గురించి ఆలోచించండి. నీ కాలేయం గురించి ఆలోచించండి. అనునిత్యం నువ్వు తాగే నీరును పరిశుద్ధం చేస్తూ 24 గంటలు శ్రమిస్తున్న ఆ కిడ్నీల గురించి ఆలోచించండి. దయచేసి మత్తు పదార్థాలకు బానిస కాకండి. మత్తు జోలికి పోకండి. నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకుంటూ ఇతరుల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని, వాతావరణాన్ని కాపాడుకున్నప్పుడే మనిషి అసలైన మనిషిగా జీవించగలడు. ప్రకృతిలో పేరు తెచ్చుకోగలడు. సమాజంలో నీకంటూ ఒక ఉన్నతమైన స్థానం ఏర్పరచుకోగలవు. దయచేసి నీ శరీరాన్ని కంటికి రెప్పలా కాపాడే నీ అవయవాలను నువ్వు కాపాడుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత నీ చుట్టుపక్కలలను, సమాజాన్ని, ప్రకృతిని నువ్వు కాపాడుకోవచ్చు. ఇది యాది ముచ్చట్లుగా నేను ఫస్ట్ టైం చెప్పదలుచుకున్నా. గుండె విప్పి ఓపెన్గా చెప్పాను. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. నిజంగా నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సబ్స్క్రైబర్స్ చాలామంది నాకు హెల్ప్ చేస్తున్నారు, లైక్లు కొడుతున్నారు. మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే దయచేసి నీ బాడీని, నిన్ను రక్షించే నీ అవయవాలను కాపాడుకోవాలంటే ఆ అవయవాలకు హాని చేయకుండా మీ ప్రవర్తన ఉండాలి. ఎందుకంటే 24 గంటలు నీ కొరకే అవి సేవ చేస్తున్నాయి. నీకు జన్మనిచ్చిన తల్లి తండ్రి నీకు జన్మనిచ్చి నిన్ను భూమిపై వదిలిపెడితే నిన్ను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడే నీ అవయవాలను నువ్వు కాపాడుకోకపోతే నువ్వు ప్రకృతిని ఏం కాపాడుతావు? ప్రజలను ఏం కాపాడుతావు? దయచేసి చెప్పండి. మీరు ఇలాగే ఫాలో అవుతూ నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ బాయ్.